డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. నేను ఈరోజు మార్నింగ్ ఒక సార్కి అయితే ఫోన్ చేయడం జరిగింది. ఆ సార్ వాళ్ళు ఏమని చెప్పారు, మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. యాక్చువల్గా మనకి ఫార్మసీని ఎన్టీఆర్ యూనివర్సిటీని కంపేర్ చేసి ఇంత ఫాస్ట్గా ఉంటుంది, అది మరి ఇదెందుకు స్లోగా ఉంటుందని చెప్తున్నారు. మనకి బీ ఫార్మసీలో ఉండేవి 2-3 కోర్సులు మాత్రమే. దీంట్లో చూసుకున్నట్టయితే బిహెచ్ఎంఎస్ అండ్ అలాగే ఎంబీబీఎస్, ఆయుష్, బీడిఎస్ అండ్ అలాగే చాలా రకాల కోర్సులు అయితే ఉంటాయన్నమాట. అన్నీ ఇవ్వాలి, స్టాఫ్ కూడా తక్కువ అయితే ఉంటారు మనకి. అందుకే ఎన్టీఆర్ యూనివర్సిటీ లేట్ అయితే అవుతుంటుంది. యాక్చువల్గా మనకి లిస్ట్ అయితే నిన్న రావాలి, కానీ డిలే అయితే అయిందన్నమాట. ఒకసారి మీకు కాల్ ఇక్కడ కూడా వినిపిస్తాను ఈ చేసిన సార్కి, ఒకసారి వినండి. చెప్పు సార్. బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది సార్? ఇవ్వలేదా? ఇంకా ఇవ్వలేదు సార్. సర్లే కనుక్కుంటా నాకు. రైట్ సార్, అలాగే సార్. మెయిన్గా ఈసారి నాకు 2 years నుంచి అయితే తెలుసు అన్నమాట. మన యూనివర్సిటీలో వర్క్ చేస్తూ ఉంటారు. ఒకసారి కనుక్కుండా అని చెప్పి కాల్ అయితే కట్ చేయడం జరిగింది. మళ్ళీ నాకు రిటర్న్ కాల్ అయితే చేశారన్నమాట. ఒకసారి మీకు వినండి. హలో హలో, చెప్పండి సార్. ఈరోజు ఇచ్చేస్తారంట. ఈరోజు ఇచ్చేస్తారా సార్? ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీరైతే కాల్ ఇక్కడ అయితే విన్నారు కదా. మెయిన్గా మనకి యాక్చువల్గా నాకు నిన్న ఇంకోసారి ఫోన్ చేసి నిన్న 4:30 ఆ రేంజ్లో చేశారన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్లో రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ నిన్న మనకైతే రాలేదన్నమాట. ఎందుకు రాలేదంటే చాలా లిస్టులు అయితే నిన్నైతే మనకి రావడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అందుకే నిన్న లేట్ అయితే అయిందన్నమాట. మనకి అయితే ఈ రోజైతే రిలీజ్ చేస్తామని ఈ సార్ అయితే చెప్పడం జరిగింది. వన్స్ మీకు వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. చాలామంది అప్డేట్ లేదంటే అని అడుగుతున్నారు. నేను ఇదివరకు ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసినప్పుడు ఈ సార్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయ్యారు. రేపు ఎల్లుండి అని చెప్పారు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారంట. కానీ ఈరోజు ఫోన్ చేస్తే ఈరోజు అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారన్నమాట ఈవినింగ్ లోపు. ఇది ఈరోజు అప్డేట్. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీలోనే చాలా రకాల 100 కోర్సులు అయితే ఉంటాయి. అన్ని నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా మన స్టాఫ్ అయితే చూసుకోవాలి. స్టాఫ్కి ఉండేది కూడా కొంతమంది మాత్రమే ఉంటారన్నమాట. అందుకే మనకి లేట్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఏమీ కావాలని అయితే చేయరన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి.